టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియో అనే సిటీలో ఇక్కడ డౌన్ టౌన్ లో అంతా తిరిగి చూద్దాం ఏమేమి ఉన్నాయి అంతా. అదిగో అక్కడ హోటల్లో అర్ధరాత్రి వస్తే $40 పార్కింగ్ అన్నాడు. అందుకని ఎందుకని మేము అక్కడ రోడ్డు పక్కన ఒకటి దొరికింది. దొరికితే రాత్రి అంతా ఫ్రీనే అని ఉంది, పొద్దున్నే ఏమో 8 తర్వాత కట్టాలని ఉంది. 3 గంటలకి $1 అంట ఈ రోడ్ సైడ్ పార్కింగ్ చేసినాము. లేదంటే ఇక్కడ ఇట్లా పబ్లిక్ పార్కింగ్ అని ఉన్నాయి కొన్ని $20 అట్లా. ఇక్కడ డౌన్ టౌన్ లో అంతా చాలా హోటల్స్ ఉన్నాయి. మనం హోటల్ ఎత్తుకునేటప్పుడే మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనేది కొంచెం చూసుకుంటే మనకి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఒకవేళ దొరకపోయినా కానీ ఏమి పెద్ద రేట్ ఏం కాదు, బయట తింటే మహా అంటే $5 మనిషికి అట్లా అవుతుంది. ఇదిగో ఇట్లా కొన్ని రెస్టారెంట్స్ కి రోడ్డు పక్కన బాగా వేసినారు. ఈ రోజు ఏమో టెక్సస్ కరుణించిందేమో తెలియదు, మరి ఎండ అయితే లేదు, అసలు అదరగొడుతుంది ఎండ బాగానే, ఫుల్ గా చెమటలు కారిపోతున్నాయి నిన్నైతే. ఇక్కడ చూడండి బ్యారెల్స్ మాదిరి కదా పెట్టారు ఇక్కడ. ఈ రెస్టారెంట్ కి బ్యారెల్స్ పెట్టి బయట బాగా వేసారు. దీని పేరు క్రాకెట్ అంట, క్రాకెట్ హోటల్ అంట. ఇది డౌన్ టౌన్ లన్నీ కూడా ఇట్లా పాత బిల్డింగులతో చిన్న వీధులతో అంతా బాగుంటాయి. ఇక్కడ అలమో అంట, ఇది ఒక స్పాట్ పెట్టుకున్నా కానీ అసలు ఇది ఏమిటి అనేది తెలియదు. నేను ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికని ఈ ఏరియాలో కొన్ని పెట్టుకున్నాను. ఇది టికెట్ అని ఉన్నట్టుంది. ఇదిగో ఇలాంటి బిల్డింగ్ కనపడింది, అసలు ఏముంది ఏంటో తెలీదు. ఇక్కడ ఒక ఆమె కౌంటర్ పెట్టుకొని ఉంది, అడిగి కనుక్కుందాం అసలు ఇదేంటి, దీని కథ ఏమిటి అని. ఎక్స్క్యూజ్ మీ, is this a paid thing or we need a ticket to go in? What is this? The Alamo? We had to pay to go in and see? No, tickets are free. Tickets are free? Where to get tickets? In front of it. It's a big red booth. Okay, thank you. ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో కిందనే మెక్సికో దేశం ఉంది కాబట్టి చాలా మటుకు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇదంతా పాత బిల్డింగ్ల మాదిరిగా అంతా ఉన్నాయి ఇక్కడ. మరి ఏమిటో పోయి చూసేదాము. ఇక్కడ గిఫ్ట్ షాప్ అంట, అక్కడ ఏదో గిఫ్ట్ షాప్ ఉంది. తర్వాత ఇక్కడేమో రెస్ట్ రూమ్లు అవి అని పెట్టారు. మెక్సికో దేశంలో ఇట్లా ఉంటాయి అనుకుంటా బిల్డింగ్లు అంతా కూడా, మట్టి రాళ్లతో కట్టింటారు. ఇక్కడంతా గార్డెన్స్ ఏదో ఉన్నాయి బాగా. ఈ చెట్టు చూడండి, ఓ అమ్మా ఎంత పొడవు వచ్చింది ఇది, రత్సరంబోల, ఓ అమ్మా కొమ్మ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, అక్కడి నుంచి చూపిస్తాను నేను ఎంత పెద్దగా ఉంది అనేది. ఈ కొమ్మ, ఈ చెట్టు ఎంత మరి వయస్సో, దీని వయస్సు తెలియదు కానీ ఈ చెట్టు కొమ్మ ఎంత దూరం ఉందో చూడాలంటే మీరు పోతా ఉంటాను చూడండి. దీని అమ్మడి ఎంత ఉందో. ఇట్లా కిందికి వచ్చేసింది, ఇక్కడ ఒక చుట్టు వేసింది, ఇక్కడ రౌండ్గా తిరిగింది కొయ్యి అని. దీనికి లైట్లు అంతా చుట్టినారు. ఇంక నుంచి పోతానే ఉంది ఇంకా మళ్ళీ కొమ్మ. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా 2గా అయింది. మళ్ళీ ఏదో అంతా ఉంగరాలు తిరిగినాయి అంతా. ఈడి వరకు ఉంది చెట్టు. సుమారుగా నుంచి 30-40 అడుగులు ఉండేటట్టుంది ఆడి వరకు, అంత దూరం ఉంది కొమ్మ. ఇంకా ఇక్కడి నుంచి ఇట్లా పోతే అంతా కూడా పాత కట్టడాల మాదిరిగా ఉన్నాయి అంతా. ఈ కట్టడాలు చూడుము ఎలా ఉన్నదో. 2 పక్కల మన సిమెంట్, మా పాతకాలంలో సిమెంట్ కాకుండా మనం ఏదో వాడేవాళ్ళు, మర్చిపోయిన పేరు. దీనిపైన చూడండి ముద్దులు పెట్టినారు. మెక్సికో దేశం అంతా కూడా ఇట్లా తలపిస్తున్నట్టుంది, మెక్సికో దేశం మాదిరిగా. ఇంకా ఇక్కడ డౌన్ టౌన్లో రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా అంతా కూడా పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము. బస్సుల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. అక్కడ రివర్ వాక్ అని ఒకటి ఉంది, ఆ ఏరియాకి పోయి చూద్దాము. ఇక్కడి కట్టడాలు, ఇక్కడి చెట్లు అంతా కూడా ఎడారుల ప్రాంతంలో ఉన్నట్టున్నాయి. అదిగో ఇక్కడ చూడండి, ఇవి కలమంద చెట్ల మాదిరిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. పక్షులు నా మొహం మీదకే ఎగురుతున్నట్టున్నాయి. మనకి ఇప్పుడు చాలా సుఖం ఎక్కువైంది, ఎయిర్ కండిషన్లు అంతా వచ్చి ఇండ్లు బాగా కట్టుకొని చల్లగా కూర్చో ఉన్నాము. పాతకాలంలో అంతా కూడా చిన్న కట్టెలతో ఇండ్లు కట్టుకొని పైన గడ్డి వేసుకొని నీళ్లు గారుతా ఎండకి వానకి రకరకాల ఇడేదో సెటప్ పెట్టారు. ఇట్లా పాత రకపు సామాగ్రి మన పల్లెటూరులో ఉన్నట్టే ఉన్నాయి సేమ్. ఇదేదో కట్టెలు అంతా కూడా. ఇదేమో శవపేటికేమో, ఇది మనిషి చచ్చిపోతే పూడ్చిపెట్టేది. ఇంకా ఇక్కడేదో చూడండి, ఇక్కడ అగ్గి 3 పుల్లలు 4 పుల్లలు నిలబెట్టి పైన ఏదన్నా మంచిది కోడి గిడి ఎలాడదీసి కాల్చుకుండేది. ఈ చెట్లు ఏందో చెప్పుకోండి, మరి ఏందో తెలియదు. మరి పామ్ ట్రీస్ అంటారని కానీ మరి స్పెసిఫిక్గా ఏమంటారో మరి. హిస్టరీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా ప్రదేశాలంతా కూడా. ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా ఏదో 1800 సంవత్సరం అట్లని రాసినారు. ఇక్కడ రకరకాల ఇక్కడ పోరాడిన వాళ్ళ స్టాచ్యూలు అంతా ఉన్నాయి. 1806 నుంచి 1890 ఉంటాయినా.
ఈయనేమో 1804 నుంచి 1849 అంట. ఇంకేదో రకరకాల దేశాల వాళ్ళందరూ కూడా ఇక్కడ పాలించినట్టున్నారు. ఇక్కడ చాలా యుద్ధాలు అంతా అయినట్లున్నాయి. ఇక్కడంతా స్టాచ్యూలు పెట్టారు. ఒక ఆయన గుర్రం మీద ఉన్నాడు, దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు, కౌబాయ్. ఇక్కడ ఒక ఆమెను పెట్టారు. మొగాళ్ళ విగ్రహాల కంటే ఆడవాళ్ళ విగ్రహాలు చాలా బాగున్నాయి. మరి దీన్ని చూడండి ఎట్లా బ్యాలెన్స్ చేసినారు. వెనక పక్కన నుంచి 2 కాళ్ళ మీద మొత్తం బ్యాలెన్సింగ్ చేశారు. మన కట్టడాల మాదిరిగా ఉన్నాయి చూడ్డానికి. రాళ్ళు, దొరికిన రాళ్ళన్నీ పేర్చినారు ఒకదాని మీద ఒకటి. గుహలు ఉన్నట్టున్నాయి. కాకపోతే ఫినిషింగ్ అయితే బాగానే ఉంది, నీట్గా. ఇట్లా సర్కిల్ కట్టినా కానీ లేకపోతే ఇట్లా డోర్ ఉన్నా కానీ బాగానే ఫినిషింగ్ చాలా బాగా ఉంది. ఇది లైవ్ ఓక్ ట్రీ అంట. విచిత్రంగా ఉంది. కొమ్మలు ఇష్టం వచ్చినట్టు పోయినాయి. కొన్ని కొమ్మలు అయితే అట్లా భూమి లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చినాయి. అక్కడ డౌన్ టౌన్లో అంతా చాలా హిస్టారిక్ సిటీ మాదిరిగా ఉంది. ఇక్కడ శాన్ ఆంటోనియో టెక్సస్ రాష్ట్రంలోనే 2వ పాపులేషన్ ఎక్కువ ఉండే పెద్ద సిటీ అంట. మొదటిదేమో హూస్టన్ తర్వాత శాన్ ఆంటోనియోలో ఎక్కువ మంది జనాలు ఉన్నారంట. ఇదంతా కూడా ఏదో కౌబాయ్స్ సినిమాల్లో చూసినట్టు ఉంది. డౌన్ టౌన్ ఏరియా అంతా కూడా ఇక్కడ కింద అంతా బ్రిక్స్ మాదిరి వేశారు, సిమెంట్వి. స్టూడియోలలో ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. టెక్సస్లో ఎండ మొదలైంది. ఇంకా చాలా మటుకు సిటీలు అన్నిట్లో కూడా హాప్ ఆఫ్ బస్సులు ఉంటాయి. పైన కూర్చొని టూర్ బస్సులు, రెడ్ బస్సులు మాదిరిగా ప్రతి సిటీలో ఉంటాయి. దాంట్లో కూర్చొని అదిగో అక్కడ కూడా ఒకటి ఉంది. మొత్తం సిటీ అంతా తిరగచ్చు. అంతా కూడా ఏడ కావాలంటే ఆడ ఎక్కుతా దిగుతా అంతా. శాన్ ఆంటోనియో డౌన్ టౌన్లో ఇక్కడంతా కూడా ఇంకా మామూలు షాపులు, H&M అంట, థియేటర్లు అంట, ఏవేవో ఉన్నాయి. కానీ డౌన్ టౌన్ ఏరియా బాగా బ్యూటిఫుల్గా ఉంది నడవడానికి. ఇదిగో ఇలాంటి బస్సులకి ఎంత తిరగచ్చు. టికెట్ ఎంత నాకు అనుకుందాము ఒకసారి. హలో, హౌ మచ్ ఇస్ ద టికెట్? $47 for 1 day. Okay, so we can hop off any time. Yes. Until what time the buses run? So 5:30 is our last one. 5:30 is the last one. Thank you. ఇక్కడ ఈ బస్సుకి పైన ఉంది, టాప్లో కూర్చోవచ్చు. కానీ టాప్లో వేసిపోతుంది ఎండకి. కింద లోపల కూర్చుంటేమో ఏసీ ఉంది. సో అందుకనే సాయంత్రం పూట్లు అయితే బాగుంటుంది తిరగడానికి. సాయంత్రం ఎక్కి పైన చల్లగా కూర్చొని ఊరంతా తిరగచ్చు. ఇంకా ఈ సిటీ సెంటర్లో చాలా అందంగా ఉంది. ఇక్కడ ఏందో ఒక మాన్యుమెంట్ మాదిరి ఎర్రది తిప్పినారు. ఏదో అక్కడ హిల్టన్ పెలాసియో డెల్ రియో అంట. చాలా స్పానిష్ లాంగ్వేజ్లో ఉంటాయి చాలా మటుకు. ఈ శాన్ ఆంటోనియో అనేది, శాన్ హోజే అనేది, ఇవన్నీ కూడా చాలా మటుకు మెక్సికోకి స్పానిష్లో సంబంధించిన పేర్లు అనమాట. అమెరికాలో డౌన్ టౌన్లు చాలా అందంగా ఉంటాయి. ఇదిగో ఈడేమో న్యూ ఆర్లియన్స్ డౌన్ టౌన్ ఉంది. ఇదిగో ఈ కుడి చేతి పక్కనేమో అమెరికా రాజధాని డౌన్ టౌన్ ఉంది. ఈ వీడియోలు చూడండి. శాన్ ఆంటోనియో అనే సిటీలో ఇక్కడ రివర్ వాక్ అని చాలా ఫేమస్ అంట. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పినారు. ఇది వన్ ఆఫ్ ద టాప్ ప్లేసెస్ అంట. అసలు పోయి చూద్దాం. పోయమ్మా, దీంట్లో పడవలు కూడా పోతున్నాయి. ఏందో పోయి చూద్దాం కిందికి పోయి.